దివంగత మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజా సేవా భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన మరపురాని మహానేత అని పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డే భోజారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, జైనాథ్, మాజీ జెడ్పీటీసీ తుమ్మల అరుంధతి, వెంకటరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ రావు పటేల్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నాగేష్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 75వ జయంతి సందర్భంగా వారికి మా ఇన్ఛార్జ్ గారి నాయకత్వంలో, కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నాయకులందరూ, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కలిసి వారికి 75వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. వారు చేసిన ఉమ్మడి రాష్ట్రంలో అనేక సేవలు వారు చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారంటే ఒక మరవలేని పేరు. అంటే ఆయన ఎప్పుడు కూడా ఉదయించిన సూర్యుడు అంటారు. ఆయన ఆదిలాబాద్ జిల్లాకు కూడా నిరుపేదల కోసం మంచి రిమ్స్ హాస్పిటల్, అదే విధంగా రైతుల కోసం మత్తడివాగు దాదాపు 50,000 కోట్లతోని అదే విధంగా 104 కానీ 108 కానీ ఇటువంటి అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రైతుల కోసం రుణమాఫీ కానీ, రైతుల కోసం ప్రాజెక్టు కానీ, రైతుల కోసం ఆరోగ్యశ్రీ కానీ, పేదల కోసం ఆరోగ్యశ్రీ కానీ అనేక కార్యక్రమాలు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నారు. వారిని ఎప్పుడు కూడా మరవలేం. ఈ సందర్భంగా ఎన్నో అభివృద్ధి వారు చేసిన సేవలు మహిళలకు కానీ, రైతులకు కానీ, నిరుపేదలకు కానీ, ఆయన ఇచ్చిన పక్క గృహాలు ఇప్పటి వరకు ఒక గృహం కూడా ఇవ్వని పరిస్థితి. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తిని ఎప్పుడు కూడా మైనారిటీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, దళితులకు కానీ అందరికీ చేసిన వ్యక్తి కాబట్టి ఆయనని ఉదయించే సూర్యుడు, ఆయనను ఎప్పుడు మరవలేం. ఆయన జ్ఞాపకాలు ఎప్పుడు చేసుకుంటూనే ఉండాలని చెప్పి, వారి అడుగుజాడల్లే మనం నడవాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, ఒకటే వారి ఈరోజు 75వ జన్మదిన సందర్భంగా నేను ఒకటే కోరుతా ఉన్నాను. ఆదిలాబాద్ జిల్లాలో కూడా వారి అడుగుజాడలు నడిచి ఇంకా ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నందుకు ముందుకు పోదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.